హలో ఫ్రెండ్స్, స్టాప్ డ్రిప్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం యూనియన్ బడ్జెట్ 2026 గురించి మాట్లాడుకుందాం. కానీ టీవీలో వినేలా కాదు, చాలా సింపుల్గా మన లైఫ్కు కనెక్ట్ అయ్యేలా. ఈ వీడియో చివరికి మీకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఓ అసలు బడ్జెట్ అంటే ఇదేనా. ముందుగా ఒక చిన్న ఉదాహరణతో స్టార్ట్ చేద్దాం. ఒక జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి. ఇంట్లో సంపాదించే వాళ్ళు అందరూ తమ జీతం తీసుకొచ్చి తల్లికి ఇస్తారు. ఇప్పుడు తల్లి ముందు ఒక పెద్ద సమస్య ఉంటుంది. డబ్బు పరిమితం, కానీ అవసరాలు చాలా. ఇంటి ఖర్చులు, పిల్లల చదువు, ఆరోగ్యం, పాత అప్పులు, మళ్లీ భవిష్యత్ ప్లాన్. ఏది ముందు, ఏది తర్వాత? ప్రభుత్వానికి కూడా ఇదే సమస్య. దేశం మొత్తానికి ఒక తల్లి లాంటిది. అందుకే బడ్జెట్ అంటే ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ తగ్గించాలి అనే నిర్ణయం. ఇప్పుడు బడ్జెట్ రకాల గురించి సింపుల్గా చెప్పుకుందాం. 3 రకాల బడ్జెట్లు ఉంటాయి. 1. ఆదాయం ఖర్చు కంటే ఎక్కువైతే సర్ప్లస్ బడ్జెట్. ఇది ప్రభుత్వాల్లో చాలా అరుదు. 2. ఆదాయం ఖర్చు బ్యాలెన్స్ బడ్జెట్. ఇది ఆదర్శం, కానీ ప్రాక్టికల్గా కష్టం. 3. ఖర్చు ఆదాయం కంటే ఎక్కువైతే డెఫిసిట్ బడ్జెట్. ఇప్పుడు నిజం చెప్పాలంటే భారతదేశం డెఫిసిట్ బడ్జెట్లోనే ఉంది. అంటే డబ్బు సరిపోవడం లేదు, మిగతాది అప్పుగా తీసుకుంటాం. ఆ అప్పే మళ్లీ వడ్డీతో పెద్ద భారమవుతుంది. ఇప్పుడు ఒక స్కూల్ని ఊహించండి. స్కూల్కు వచ్చే ఫీజులు ఆదాయం, టీచర్ జీతాలు, కరెంట్ బిల్, బస్సులు ఖర్చులు. ఇప్పుడు స్కూల్ మొత్తం డబ్బు జీతాలకే ఖర్చు చేస్తే ల్యాబ్స్ ఎక్కడ, లైబ్రరీ ఎక్కడ, డిజిటల్ క్లాసులు ఎక్కడ? ప్రభుత్వం కూడా అలాగే. రోజువారీ ఖర్చులే ఎక్కువైతే భవిష్యత్ అభివృద్ధికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు బడ్జెట్ ఎలా తయారవుతుందో ఒక మాట. ఇది ఒక్క రోజులో రాసేది కాదు. సెప్టెంబర్ నుంచే మంత్రిత్వ శాఖల డేటా వస్తుంది. డిసెంబర్లో ఫైనల్ డిమాండ్స్. హల్వా వేడుక అంటే ఇక నంబర్లు లాక్ అన్నమాట. జనవరి 29న ఎకనామిక్ సర్వే, ఫిబ్రవరి 1న బడ్జెట్. ఇది నెలలపాటు ప్లాన్ చేసిన డాక్యుమెంట్. ఇప్పుడు అసలు డబ్బు విషయం చూద్దాం. మన దగ్గర మొత్తం ₹1 ఉందని ఊహించండి. ఆ రూపాయిలో 21 పైసలు ఇన్కమ్ ట్యాక్స్, 18 పైసలు కార్పొరేట్ ట్యాక్స్, 18 పైసలు జీఎస్టీ, మిగతా చిన్న పన్నులు. కానీ ఇంకా సరిపోదు. దాదాపు 24 పైసలు అప్పు తీసుకోవాలి. అంటే ప్రతి రూపాయిలో పావు భాగం అప్పే. ఇప్పుడు అసలు సంఖ్యలు. 2026లో ప్రభుత్వానికి వచ్చే డబ్బు సుమారు 36 లక్షల కోట్లు. ఖర్చు 53 లక్షల కోట్లు. మధ్యలో గ్యాప్ ఎంత? దాదాపు 17 లక్షల కోట్లు. ఇది ఏంటంటే మన ఇంట్లో జీతం 30,000ఉంటే ఖర్చు 45,000లా. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ని ఊహించండి. రోజూ డీజిల్, ఈఎంఐ, ఇంటి ఖర్చులు. ఈ అన్నీ ఇచ్చాక కొత్త ఆటో కొనడానికి డబ్బు మిగులుతుందా? లేదు కదా. ప్రభుత్వం కూడా అలాగే. ఎక్కువ డబ్బు పాత అప్పుల వడ్డీకే పోతుంది. అందుకే ఫైనాన్స్కి ఎక్కువ కేటాయింపు కనిపిస్తుంది. కానీ అందులో కూడా అభివృద్ధి కాదు, వడ్డీ చెల్లింపులే ఎక్కువ. ఇప్పుడు కొంచెం సెక్టార్లు చూద్దాం. కి పెద్ద మొత్తమే ఉంది. పెన్షన్లు, ఆయుధాలు. దేశ భద్రత అవసరం కాబట్టి ఇది తప్పదు. రోడ్లు వేస్తున్నారు, మంచిదే. కానీ డ్రైవర్ ఎడ్యుకేషన్, రోడ్ సేఫ్టీ అది ఎవరు చూసుకుంటారు? రైల్వే పరిస్థితి కూడా అంతే. టికెట్ ఆదాయం నడిపించడానికి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు రైతు విషయానికి వస్తే, ఒక రైతు ప్రతి సంవత్సరం ఎరువులు కొనాలి, విత్తనాలు వేయాలి. కానీ పంట ధర ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇస్తోంది, ఓకే. కానీ నీటి వ్యవస్థ, స్టోరేజ్, రీసెర్చ్ అవి లేకపోతే రైతు ఎప్పటికీ బయటపడడు. కి డబ్బు ఉంది, కానీ స్పేస్ కి మాత్రం తక్కువ. కి తక్కువ కేటాయింపు. నష్టాల్లో ఉన్న డిపార్ట్మెంట్లకి ఎక్కువ.
ఇది భవిష్యత్కి మంచి సంకేతం కాదు. కొన్ని మంచి పాయింట్లు కూడా ఉన్నాయి. టెక్స్టైల్కి సపోర్ట్. రేర్ ఎర్త్ కారిడార్. ఇది ఈవీస్ కి చాలా ఇంపార్టెంట్. హై స్పీడ్ ట్రైన్స్. టూరిజం. మెంటల్ హెల్త్ మీద ఫోకస్. ఇవి లాంగ్ టర్మ్లో ఉపయోగపడొచ్చు. 36,452. ఇప్పుడు చివరగా ఒక చిన్న క్లారిటీ. ఇల్లు కడితే అది క్యాపిటల్ ఎక్స్పెన్స్. కరెంట్ బిల్ కడితే రెవెన్యూ ఎక్స్పెన్స్. భారత బడ్జెట్లో రెవెన్యూ ఖర్చులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అదే అసలు సమస్య. ముగింపుగా ఒకటే మాట. యూనియన్ బడ్జెట్ 2026 పూర్తిగా చెడ్డది కాదు. పూర్తిగా గొప్పదీ కాదు. కానీ నిజమైన సంస్కరణలు, నిజమైన ప్రాధాన్యతలు ఇంకా కనిపించలేదు. బడ్జెట్ని అర్థం చేసుకోవడం మన బాధ్యత. ప్రశ్నలు అడగడం మన హక్కు. తెలివైన పౌరులుగా మారుదాం. అంటే ప్రతి రూపాయిలో పావు భాగం అప్పే. ఇప్పుడు అసలు సంఖ్యలు. 2026లో ప్రభుత్వ